జస్టిస్ ఫర్ మౌమిత. నేనిక్కడ అందరిలాగా ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో స్టోరీలు పెట్టండి, పోస్ట్‌లేయండి, లేదా క్యాండిల్ పట్టుకొని రోడ్ల మీద ర్యాలీలకు రండి అని చెప్పనీకో, అడగనీకో రాలేదు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మనకి ర్యాలీలు చేసుడు, క్యాండిల్స్ పట్టుకొని ఫోటోలు దిగుడు, లేదంటే ఇన్‌స్టాలో పోస్టులు పెట్టుడు ఇవేం కొత్త కాదు కదా మనకి. కొత్తనా ఇది? మనం ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని ర్యాలీలు చేసినా, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో అది మాత్రమే చేస్తుంది. గవర్నమెంట్‌కి ఇక్కడ ఎవ్వడి గురించి అవసరం లేదు. ఎవ్వడి గురించి అవసరం లేదు. ఫస్ట్ ఈడ మార్పు రావాలి. ఈ మార్పు గవర్నమెంటో, న్యూస్ ఛానలోడో, వాడో వీడో ఎవడు తీసుకురాడు. నువ్వు, నువ్వు తీసుకురావాలి. మార్పు అనేది ఫస్ట్ నీలో నుంచి మొదలవ్వాలి. బయటున్న వాళ్ళు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు మారుతారు, ఎప్పుడు మొదలెడతారు అనేది నువ్వు ఆలోచించకు. నువ్వు మొదలెట్టు. ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి నీకెందుకు? నువ్వు మొదలెట్టు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు చెప్తున్నా. మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడైనా, షాప్‌కి వెళ్ళేటప్పుడు, కాలేజ్‌లోనో, స్కూల్‌లోనో, బస్ స్టాండ్‌లోనో ఎక్కడైనా సరే, ఎవడైనా మిమ్మల్ని తప్పుగా చూసినా, తప్పుగా ప్రవర్తించినా, ఎవడైనా మిమ్మల్ని గెలికినా, మీ కాళ్ళకున్న చెప్పు తీసి ఫస్ట్ వాని దవడ పగలగొట్టండి. అయ్యే తర్వాత అయితది. ఫస్ట్ ఇది చేయండి. వాడిని కొట్టడానికి మీరు భయపడ్డారనుకో, రేపొద్దున మీకు జరిగే పరిస్థితి చూసి వేరే ఆడపిల్ల బయటికి రావడానికి భయపడుతుంది. అదే ఫస్ట్ మీరు వాని దవడ పగలగొడితే రేపొద్దున 10 మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతారు మీరు. అది గుర్తుపెట్టుకోండి. అయినా మొన్న కోల్కత్తాలోనే జరిగిన ఇన్సిడెంట్ చూడండి. ఆడు ఆ అమ్మాయిని అంత దారుణంగా రేప్ చేసినా పోలీసులకి ధైర్యంగా అవును నేనే చేసినా అని చెప్తుండు. దానికి కారణం ఎవరు? మనం, మన గవర్నమెంట్, మన పద్ధతులు. ఎందుకంటే ఇది ఇండియా. ఇండియాలో ఎవ్వడు ఏం చేసినా ఏమీ పీకలేము అనే ధైర్యం ఉంది. అమ్మాయికి అంత దారుణంగా జరిగినా సరే మనం గ్రాండ్‌గా ఆగస్ట్ 15థ్ సెలబ్రేట్ చేసినాం చూడు. దానికి మనం ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు ఫోన్లు చేసేటప్పుడు ఈ వారం అంటే వారం 10 రోజుల నుంచి చూస్తుండొచ్చు హలో ట్యూన్స్. ఇండిపెండెన్స్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు మనకి ఫోన్‌లో వినబడుతుంటది కాల్ చేసేటప్పుడు హలో ట్యూన్స్. ఇండిపెండెన్స్ డే కోసము హలో ట్యూన్స్ ఎవ్వని ఫోన్‌లో ఎవ్వని పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ పెట్టింది. కానీ ఈ అమ్మాయికి ఇంత దారుణంగా జరిగితే ఏ ఒక్క స్కూల్‌లో, ఏ ఒక్క బస్ స్టాప్‌లో, ఏ ఒక్క ప్లేస్‌లో ఈ సిట్యుయేషన్ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి ఏ అవేర్‌నెస్ గూడా, ఏ స్పీచ్ గూడా ఎక్కడ వినలేదు. ఏమన్నా అంటే క్యాండిల్ పట్టుకున్నాము, ఫోటోలు దిగినాము. అంటే నాకు తప్పుగా అనుకోకండి సోకుల కోసం ఇవన్నీ. అంటే క్యాండిల్ పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినంత మాత్రాన జస్టిస్ రాదు. జస్టిస్ రావాలంటే మనం దాన్ని తీసుకురావాలి.